తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ షిరడి సాయిబాబా వారి ఆలయంలో 6వ మాఘమాస సూర్య నమస్కారాల పూజలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఆలయ అర్చకులు అప్పల సూర్య కామేశ్వరరావు ఆధ్వర్యంలో బ్రహ్మ ఇంద్రగంటి రత్నసాగర్, ఆలయ నిర్మాణకర్త కీర్తిశేషులు పెద్దిరెడ్డి కృష్ణ, వినాయకరావు కుటుంబ సభ్యులు, భక్తులు సహకారంతో ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభమైన ఈ పూజలు మార్చి 10 వరకు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ ఉషా ఛాయ సమేత శ్రీ సవిత్రి సూర్యనారాయణ స్వామివారికి నెల రోజుల పాటు విశేష పూజలు నిర్వహించారు. చివరి రోజు పూజల్లో భాగంగా అభిషేకాలు, అరణహోమం, శౌర్యహోమం, పూర్ణాహుతి తదితర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీగురుభ్యో నమః. ఆరోగ్యం భాస్కరాన్ని ఇచ్చేదన్నారు. అంటే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది సూర్యనారాయణమూర్తి వారు. ఈయన మాఘమాసంలో రథసప్తమి నాడు జన్మించారు. ఈ రథసప్తమి నాడు బయలుదేరి ఉత్తరంగా ఆయన దిశగా మాత్రమైనటువంటి కాలంలో మనం ఈ మాఘమాసంలో గత 6 సంవత్సరాలుగా ఈ యానంలో మనం సూర్య నమస్కారాలు చేస్తున్నాం. సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి ఆయనకి సూర్య ఆరాధన అంటే పూర్వం నుంచి కూడా మనకి సూర్య ఉపాసన, అలాగే ఆదివారాలు చాలా నిష్ట నియమాలతో ఉండేవారు. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత మనకి ఆదివారాలన్నీ కూడా సెలవుల కింద ప్రకటించిన తర్వాత మాంసాహారాన్ని తినడం ఇలాంటివన్నీ ఆదివారాలు చేయడం వల్ల చాలా అనారోగ్య సంకేతాలు ఇలాంటివన్నీ పోవాలంటే మాఘమాసంలో జరిగేటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో ఈ ఆరాధనలో పాల్గొని స్వామివారి అనుగ్రహంతో తీర్థప్రసాదాలు తీసుకున్నవారు, అలాగే ఆదివారం నిష్ట నియమంగా ఉన్నవారు అంటే మాంసాహారాలు, మద్యం ఇలాంటివన్నీ లేకుండా ఉన్నవారికి ఆరోగ్యాన్ని సూర్యుడు ప్రసాదిస్తాడని, అలాగే సంపాదన అంటే ఒక డబ్బు మాత్రమే కాదు, సంపాదన అంటే ఆరోగ్యంతో పాటు అన్నీ కూడా సమకూర్చాలి. మనకి ప్రత్యక్ష భగవంతుడైనటువంటి సూర్యనారాయణమూర్తి ఉదయాన్నే 6 వస్తాడు, కానీ మనం మంచాల నుంచి లేవడానికి మాత్రం 8 అవుతూ ఉంటుంది. కానీ సూర్యనారాయణమూర్తి ఉదయించకముందే ఎవరైతే లేచి వాళ్ళ కాలకృత్యాలన్నీ చేసుకుని జపానుష్ఠానములు, సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకుని బయలుదేరుతారో వారికి సూర్య అనుగ్రహంతో చక్కగా ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. అలాగే మేము ఇక్కడ గత 6 సంవత్సరాలుగా ధ్యానంలో ఈ సూర్య నమస్కారాల కార్యక్రమం చేస్తున్నాం. భక్తుల యొక్క సహాయ సహకారాలతో, అలాగే కీర్తిశేషులు
పెద్దిరెడ్డి కృష్ణ వినాయకరావు గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చక్కగా గత 6 సంవత్సరాలుగా జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా ఈ జరిగేటువంటి మాఘమాసంలో జరిగేటువంటి సూర్య నమస్కారాల కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా, అలాగే సూర్యుడు పుట్టినరోజు అయినటువంటి సప్తమి నాడు ప్రతి సప్తమికి శుద్ధ సప్తమికి కూడా మేము ఇక్కడ సూర్య నమస్కారాలు చేయదలిచాం. కాబట్టి భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇవాళ పూర్ణాహుతి, భోజన, అన్నదాన సమారాధన జరుగుతోంది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా